హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో వచ్చేసి మనం సగ్గుబియ్యంతో జావ అనొచ్చు, పాయసం అనొచ్చు అండి. మన బాడీలో హీట్ని కూడా బాగా తగ్గిస్తుంది. ఫస్ట్గా మనం సగ్గుబియ్యం తీసుకుని ఒకసారి వాష్ చేసి 1 అవర్ పాటు పక్కగా పెట్టేసండి. ఒక 2 to 3 టైమ్స్ వాష్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. అండ్ తర్వాత మనం ఒక బౌల్ పెట్టి అందులో వాటర్ వేసి వాటర్ మంచిగా మరిగాక అందులో మనం ముందుగా నానబెట్టిన సగ్గుబియ్యం వేసుకోవాలండి. వాటర్ వచ్చేసి 1 కప్ సగ్గుబియ్యానికి 3 కప్స్ వాటర్ అయితే వేసుకోవాలండి. వాటర్ బాగా మరిగాకనే సగ్గుబియ్యం యాడ్ చేయాలండి, లేకపోతే అడుగు గిన్నెకి పట్టేస్తాయి. మనం మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలండి. చూసారు కదా, సగ్గుబియ్యం ఇలా తిప్పుతూ ఉండాలి, లేకపోతే అవి అడుగులు పట్టేస్తాయండి. అవి మంచి ట్రాన్స్పరెంట్గా అయితేనే మనకి బాగా ఉడికినట్టు. చూసారా, బాగా బాయిల్ అవ్వాలి. అండ్ మీ టేస్ట్ నచ్చినది మీరు కావాలంటే ఇందులో బెల్లం యాడ్ చేసుకోవచ్చు, షుగర్ యాడ్ చేసుకోవచ్చు, పట్టి బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు అండి, మన ఇష్టం. నేనైతే బెల్లం యూస్ చేస్తానండి. చూసారు కదా, మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి. సగ్గుబియ్యం బాగా ట్రాన్స్పరెంట్ కనిపిస్తుంటే బాగా ఉడికిపోయినట్టు అండి. ఇప్పుడు మనం బెల్లం యాడ్ చేసుకోవాలి. అయితే ఒక 4 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకున్నాను. మీ టేస్ట్ తగ్గట్టు మీరు ఇంకా తగ్గించుకోవచ్చు, లేదా కొంచెం పెంచుకోవచ్చు. బెల్లం బాగా కరిగే వరకు తిప్పాలండి. ఇప్పుడు పక్కన ఇంకో ప్యాన్ పెట్టుకుని కొంచెం గీ యాడ్ చేసుకొని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏమన్నా అన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. నేనైతే ఓన్లీ కాజు మాత్రమే ఫ్రై చేసుకుంటున్నా. నాకు కాజు ఎక్కువ ఇష్టం అండి. మంచిగా ఈవెన్గా ఫ్రై అయ్యే వరకు కాజుని మంచిగా ఫ్రై చేసుకోండి. మంచిగా ఫ్రై అయిన కాజుని మనం ఆల్రెడీ పక్కన స్టవ్ మీద ఉన్న సగ్గుబియ్యం జావలోకి వేసేసేయండి. వేసి మంచిగా తిప్పుకొని స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఒక 5 to 10 minutes ఉండండి. అది కొంచెం బాగా గోరువెచ్చగా ఉన్నప్పుడు వేడివేడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.